ధమాకా మోటార్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి 20 లక్షల రూపాయల బండి అయితే తీసుకొచ్చానండి. సుమారు 21 నుంచి 23 లక్షలు అయితే ఉన్నది బండి. ఇది 2011 మోడల్ హోండా అకార్డ్ అయితే తీసుకొచ్చాను. పెట్రోల్ అండి, ఆటోమేటిక్ వెహికల్, ఫుల్లీ ఆటోమేటిక్ అయితే ఉంది. అండ్ బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 1,00,000 అయితే దాటిందండి. 1,00,000 కిలోమీటర్లు అయితే దాటింది. 1,10,000 ఎంతో ఉంది. బండి అయితే బాగుంది, కండిషన్ లోనే ఉంది. ఎక్కడ మనకి సస్పెన్షన్ లో సౌండ్స్ రావడం అలాంటివి ఏం లేదు. డోర్స్ కూడా అన్ని టైట్ గానే ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఒక సన్ రూఫ్ అయితే లేదండి. మిగతాది అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బండి చూసుకుంటే కనుక చాలా పెద్ద బండి, లగ్జరీ వెహికల్. ఈ బండి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 2,75,000 అండి. 2,75,000 అయితే వస్తుంది. 2011 మోడల్. ఢిల్లీలో అయితే ఈ బండి ప్రెసెంట్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి ఇన్వాయిస్ అయితే ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు ఇక్కడ పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, కమిషన్ ఉంటుంది. బండి ఒక్కసారి మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసుకున్నారండి. బండి మొత్తం చాలా పెద్ద బండి, లగ్జరీ బండి. టైర్లు చూసుకుంటే టైర్ కండిషన్ అయితే మనకి ఆల్మోస్ట్ ఉన్నాయండి. మంచి టైర్లు అయితే ఉన్నాయి. బటన్ కూడా ఎక్కువే ఉన్నాయి, పర్లేదు. మంచి టైర్లు అయితే ఉన్నాయి, ఓకేనా. అండ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. దీని లోపల ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చినాడు దీనికి. అండ్ సీట్లలో ఇచ్చినాడు, ఫ్రంట్ అయితే ఇచ్చినారు, ఫ్రంట్ పిల్లర్లలో కూడా ఇచ్చినారండి ఎయిర్ బ్యాగ్స్. అది విషయం, ఓకే. అండ్ దీనికి సంబంధించి బండి ఒక్కసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను, ఎంత తిరిగిందని చూద్దాము. ఇంకా 1,10,000 అయితే నడుస్తుందండి బండి. కనిపిస్తుంది కదా, అది 1,10,000 అయితే నడుస్తుంది. ఇది చూసుకుంటే ఆటోమేటిక్ వెహికల్. సీట్ గీట్లు అన్ని బాగానే ఉన్నాయండి, ఏం డ్యామేజ్ అయితే లేవు. జస్ట్ ఒక డ్రైవర్ సీట్ మాత్రం, సీట్ కవర్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది. ఓకే. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు, మీరు చూసారు కదా, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుందండి, పైలట్ సీట్. స్టీరింగ్ కూడా స్మూత్ గానే ఉంది. బండి అయితే డ్రైవింగ్ చేయడం జరిగింది, ఫైన్. బండి తరఫు నుంచి మనకి ఇంజన్ లో కానీ సస్పెన్షన్ లో కానీ ఎక్కడ కూడా సౌండ్స్ రావడం అలాంటివి ఏం లేదు. ఇటు సైడ్ కూడా ఒకసారి చూసుకుందాము. అసలు బ్యాక్ సైడ్ కూడా చూడండి, లగ్జరీగా ఉంటుంది బండి అయితే. ఏసీ అయితే బాగానే ఉంది, ఓకే. చిల్డ్ ఏసీ అయితే ప్రెసెంట్ అయితే వస్తుందండి. ఏసీ కూడా బండి చూసారు కదా ఎలా ఉందనేది. టోటల్ గా ఫిట్ గానే ఉంది, నీట్ గానే యూజ్ చేశాడు అతను కూడా. ఇంక పెద్ద బండి అంటే దానికి తగ్గట్టే ఉంటుంది. సుమారు 21 నుంచి 23 లక్షల దాకా అయితే ఉండింది ఆ సమయంలో బండిది, ఓకే. దాన్ని బట్టి అండ్ ఐబీ టెక్ మోడల్ చూసారు కదా. ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి స్టెప్నీ టైర్ కూడా పర్లేదండి, బటన్ అయితే ఉంది, ఓకే. బెడ్ స్టోన్ టైరే ఉంది. పెద్దది బండి అయితే మనకి లగ్జరీగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది బండి అయితే, చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా బాడీ మొత్తం ఒరిజినల్ గానే ఉంది. పెయింట్లు కూడా అయితే టచ్అప్లు కూడా ఏమైతే కనబడడం లేదు నా కంటికి అయితే. జస్ట్ పాలిష్ అయితే చేశారు. బంపర్లకి అయితే కనుక టచ్అప్లు అయితేనే, మిగతా బాడీ మొత్తం కూడా బాగానే ఉందండి, ఓకే. గ్లాసులు అన్ని కూడా ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ సైడ్ గ్లాస్ దాకా కూడా దీనికి ఒరిజినల్ గానే ఉంది. ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే కంపెనీలోనే చేంజ్ అయిందండి, కంపెనీలో వేసినారు, చేంజ్ అయింది. మిగతాది అన్ని కూడా ఒరిజినల్ గా ఉన్నాయి. బండి గ్లాసులు అన్ని కూడా హోండా ఉన్నాయి, ఓకే. అండ్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. సస్పెన్షన్ లో సౌండ్ అయితే రావట్లేదు, నాకైతే నాయిస్ ఏం కనబడలేదు. నేను నడిపి తీసుకొచ్చాను. ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా చూపిస్తాను, చూద్దాము. ఇంజన్ కూడా చూపిస్తాను, చూసుకోండి. మరి దీని బానెట్ కానీ ఆ డోర్లు కానీ అంతా ఇంత బరువు లేవు, చిన్న బరువు లేవు, చాలా హెవీ ఇచ్చినాడు అనమాట. హైడ్రాలిక్ అయితే పనిచేస్తుంది, చూసారు కదా మీరు, చూసారు కదా పనిచేస్తుంది, ఓకే. అండ్ ఇంజన్ కూడా పెద్ద ఇంజన్, 2.4 అండి దీని ఇంజన్ వచ్చేసి మనకి 2.4 వస్తుంది. పెట్రోల్ ఇంజన్, ఆటోమేటిక్ వర్షన్. ఇదంతా కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి, చూడొచ్చు మీరు, ఓకే. ఎవ్రీథింగ్ కూడా సేమ్, ఎక్కడ కూడా డ్యామేజ్ అవడం అలాంటివి ఏం లేదు. ఆ పిల్లర్ దగ్గర నుంచి కూడా ఈ పిల్లర్ కాడ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇదంతా కంపెనీ ఫిట్టెడ్ ఏనండి, కంపెనీ ఫిట్టెడ్ పట్టీలు అలానే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఏం చేంజెస్ ఏం జరగలేదు. సో బ్యాటరీ కూడా బాగానే ఉంది, బ్యాటరీ కూడా ఏం దెబ్బతిం లేదు. ఇది డోర్ అంటారా, ఆల్రెడీ ఇది వచ్చేసి మనకి కంపెనీ డోరే. సో దాన్ని పంచెస్ గించి సేమ్ ఓపెన్ అవ్వలేదు, ఎక్కడ కూడా పంచెస్ ఓపెన్ అవ్వలేదు, ఒరిజినల్ గానే ఉంది. సో దీని మీద కూడా ఏం టచ్అప్లు అయితే జరగలేదండి. ఒక బంపర్ మీద అక్కడక్కడ టచ్అప్లు అయితే అయి ఉంటాయి, ఓకే. ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, దాని తర్వాత అయితే ప్రైస్ అయితే చెప్తానండి. ఒకసారి గాడి స్టార్ట్ కరో. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంజన్ కూడా బాగానే ఉందండి, ఇంజన్ కూడా బాగుంది. సో మనకి ప్రెసెంట్ అయితే ఏ ఇబ్బంది లేదు, ఇబ్బందులకు నడుపుకోవచ్చు. బండి బాగుంది, 2011 మోడల్, ఓకే. చూడొచ్చు మీరు అంతా ఒరిజినల్. ఆఫ్ కరో.
और एक बार ऑन करो అదండి సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూడొచ్చండి మీరు ఓకే బండి అయితే ఫైన్ బండి తరఫు నుంచి కంప్లైంట్స్ ఏం లేవు అంతా ఓకే ठीक है ఆఫ్ कर दो అది ఫ్రెండ్స్ బండి చూసారు కదండి బండి అయితే బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఓకేనా లగ్జరీ ఫీల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి మిస్ అవ్వద్దు ట్యాక్స్ అంటారా ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుందండి బండి మనకి ఎంత పడిందో దానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉండే ట్యాక్స్ కూడా వస్తుంది సో దానికి నేనేం చేయలేను ఓకే 2011 మోడల్ 20 లక్షల పైన అయితే ఉండింది దీని షోరూమ్ ఇన్వాయిస్ చూసుకుంటే కనుక సో దానికి తగ్గట్టే వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లగ్జరీ బండి కావాలి ఒక 3-4 లక్షల లోపల అనుకునే వాళ్ళకి సూట్ అవుతుంది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి దీన్ని తీసుకెళ్ళిన తర్వాత మనం ఒక ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక మనకి లగ్జరీ బండి మన చేతిలో ఉంటుంది ఓకేనా 2011 ఏప్రిల్ నెల బండి ఇన్సూరెన్స్ కూడా ఏప్రిల్ వరకు అయితే ఉందండి ప్రెసెంట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దీని జీవితకాలం వచ్చేసి 2026 ఏప్రిల్ దాకా అయితే ఉంది సో దాని తర్వాత ఇంకొక 5 ఇయర్స్ పెంచుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9599466678 అండి ఓకేనా నా పేరు వచ్చేసి షఫీ నా ప్రెసెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నానండి ఇక్కడ నుంచి ఎవరికైనా వెహికల్ కావాలంటే కూడా అరేంజ్ చేస్తాను ఓకేనా కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ అయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ డీల్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్పడం ధన్యవాదాలు